ఎవరినైనా జడ్జి చేయటం చీపు, కానీ వారిలో మంచితనాన్ని గ్రహించటం క్లాస్. దీని గురించి ఒక చిన్న కథ. ఒక ఊర్లో ఒక రైతు ఉంటాడు. ఆ రైతు మంచినీళ్ళ కోసము రోజు తన ఇంటి నుంచి చెరువుకి వచ్చి, చెరువు నుంచి ఇంటికి కావడి మీద కుడి చేతి వైపు ఒకటి, ఎడమ వైపు ఒక కుండలు కట్టుకొని నీళ్లు తీసుకెళ్తూ ఉంటాడు ఇంట్లో వాడటానికి. అయితే కొన్ని రోజుల తర్వాత ఒక కుండ క్రాక్ అయ్యి దాని నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. ఇలాగా ఆ రైతు చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు నింపుకొని ఇంటికి వచ్చేసరికి ఆ క్రాక్ వచ్చిన పాట్ నుంచి నీళ్లు ఖాళీ అయిపోయి ఎంటీగా ఉంటుంది. ఇలాగా ఒక రోజు నిండుగా ఉన్న కుండ, ఆ ఎంటీ అయిన కుండను చూసి, ఎందుకు నువ్వు వేస్ట్, యు ఆర్ వేస్ట్ ఫెలో, నువ్వు యజమాని నిన్ను మోసుకొస్తుంటే చెరువు దగ్గర నుంచి ఇంతవరకు వచ్చి ఖాళీ అయిపోతున్నావు, నువ్వు దేనికి పనికిరావు అని దాన్ని విమర్శించి చిన్న చూపు చూస్తుంది. అలాగా అది విన్న ఆ క్రాక్ వచ్చిన కుండ బాధపడి ఒకసారి యజమాని అడుగుతుంది, ఎందుకు నన్ను పడేసి కొత్త పాట్తో రిప్లేస్ చేసేసుకోండి అన్నప్పుడు రైతు ఏమంటాడో తెలుసండి, ఏమీ నువ్వు బాధపడకు, నేను ఇంటి నుంచి చెరువు వరకు వచ్చే దారిలో అన్ని పుష్పాల యొక్క విత్తనాలు నాటాను, నువ్వు వచ్చేటప్పుడు నీళ్ళు వేసుకుంటూ వస్తున్నావు, అవి పెరిగి పూలు వస్తాయి, పూలతో నేను దేవునికి పూజ చేస్తాను అన్నప్పుడు ఆ పగిలిపోయిన గుండె సంతోషంతో వెలిగిపోతుంది. దీని అర్థం ఏంటంటే, మనము ఎంత చిన్న వాళ్ళైనా వాళ్ళని జడ్జ్ చేయటం, వాళ్ళ గురించి ఒక నిర్ణయానికి రావటం మంచి గుణము కాదు. వాళ్ళ దాంట్లో ఉన్న మంచితనాన్ని గ్రహించాలి. ఇది పెద్ద సాఫ్ట్ స్కిల్స్, నేర్చుకోండి. ఎదురవాడిని కించపరచడం, ఎదవాడిని ఇన్సల్ట్ చేయటం కాదు, దాంట్లో ఉన్న మంచితనాన్ని తెలుసుకుంటే మనం కూడా గొప్పవాళ్ళం అవుతాం. ఇలాంటి వీడియోస్ కావాలన్నప్పుడు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ రూపంలో మరి మీరేమనుకుంటారో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్.